ఎక్కువ తక్కువ పైసలుంటే బ్యాంకులో దాచుకుంటారు. గట్లనే ఏదన్నా అర్జెంట్ అక్కరుంటే బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకుంటారు. మళ్ళా పైసలు వచ్చినాడు ఇడిపించుకుంటే మాయే అని ఉత్తగా ఇంట్లుంటే పని మంతులు చూటి పెడతారు. అదే బ్యాంకులుంటే పైలంగా ఉంటదని బ్యాంకు లాకర్లలో దాపెట్టుకునేటోళ్ళు సుతా ఉంటారు. అట్లనే ఓ తాన బ్యాంకులో బంగారం కుద్వబెట్టి చాలా మంది లోన్లు తీసుకున్నారు. కానీ ఇప్పుడు లోన్ కట్టినా బంగారం ఇచ్చే పరిస్థితిలో లేరు బ్యాంకోళ్ళు. హాగో అదేంది అంటారేమో, గీ ముచ్చట చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఎట్లెట్లా జరిగిందని లోపట ఆఫీసర్లు, అసలు ఏం జరుగుతుందని బయట పబ్లిక్. మొన్న వరంగల్ జిల్లా రాయపర్తిలో గీ బ్యాంకుల జొర్రబడి 13 కోట్ల ఇలువగల్ల 19 కిలోల బంగారం ఊసుకపోయిండ్రు దొంగన్నలు. వెనకకెళ్లి కిటికీలను గ్యాస్ కట్టర్ తోని కట్ చేసి లోపట 3 లాకర్లుంటే ఓ లాకర్ మొత్తం ఊడ్చిర్రట. పని మంతులను దొరికించుకుంటానికి 4 టీంలు పనిచేస్తున్నాయి. పోలీసులకు చిక్కకుండా బ్యాంకులుండే సీక్రెట్ కెమెరాలు, హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయిండ్రంటే చూడండిగా ఎంతటి ముదుర్లో. సీసీటీవీ కెమెరాకి కూడా డివిఆర్స్ తీసుకువెళ్ళారు. సో చాలా ప్రొఫెషనల్గా చేయడం జరిగింది అట్లా కనిపిస్తుంది. కానీ మనకు క్లూజ్ అవైలబుల్ ఉంది, మనము క్లూజ్ మీద పని చేస్తున్నాము. ముచ్చట తెలిసి బ్యాంకు కాడికి లైన్ కడుతుండ్రు బంగారం కుద్వబెట్టి లోన్లు తీసుకున్న వాళ్ళంతా. 13 తొలాలన్నర పెట్టినాం. మా మిస్సెస్కు కిడ్నీ స్టోన్ వస్తే ఆపరేషన్ కొరకు తీసుకున్నాము. ఇప్పుడు ఆ బంగారం అది అలా ఉన్నదా లేదా, ఇంకో 2 లాకర్లలో బంగారం ఉన్నదంటున్నారు కాబట్టి ఇంతకు మాది ఉన్నదా లేదా అని ఉరుకొస్తున్నారు అన్నట్టు. ఇదేం మొదలు కాదుల్లో, మున్పు సుత ఓ మలక దోసుకున్నట బ్యాంకును. మరి బ్యాంకు ఈ విధంగా ఉంది. ఇంతకు ముందు ఒకసారి కూడా రాబరీకి గురైందని చెప్పిండ్రు. మళ్ళీ అవుతుందేమన్న ఆలోచన లేకుండా దాని మీద సెక్యూరిటీ లేకుండా చేసినట్టే అనిపిస్తుంది. ఎవ్వరు రంది పడొద్దు, మీ బంగారం ఎటు పోదు, తప్పకుండా మీది మీకు ఇస్తామంటుండ్రు బ్యాంకోళ్ళు. అయితే దొంగన్నలు ఎన్నడు దొరకాలే, వీళ్ళ బంగారం ఎన్నడు రావాలనో పో.